అనేది మనిషికి, భగవద్భక్తి అనేది మాత్రం మనిషికి ఉంటే సరిపోదు. ఆ భగవంతుడి యొక్క తత్వం ఏమిటి అనేదాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ముందు అసలు ఏమైంది, చాలా ఆస్తిక్యం అంతా క్షీణించిపోయింది. అప్పుడు శంకరాచార్యులు అవతరణ చేసి ఆస్తిక్యాన్ని ఉపదేశించారు అందరికీ, అదైంది. ఆ తర్వాత ఏమైంది, ఆస్తిక్యం ఉపదేశించినా కూడా మళ్ళీ మన యొక్క సనాతన ధర్మంలో ఉండేటటువంటి సంప్రదాయాలు, వేరువేరు సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో ఈ సంప్రదాయాలను పెట్టుకొని మళ్ళీ పరస్పర ఘర్షణలు ప్రారంభమైనాయి. ఆస్తిక్యం ఉంది, అందరికీ ఆస్తిక్యం ఉంది. మన సనాతన ధర్మానికి చెందినటువంటి ప్రతి మార్గాన్ని అనుసరించే ప్రతి ఒక్కరూ ఆస్తికులే. అయితే వాళ్ళల్లో పరస్పరం మా సంప్రదాయమే గొప్పది, మా సంప్రదాయమే గొప్పది అనేటటువంటి ఘర్షణలు ఏర్పడినాయి. దాని ద్వారా మళ్ళీ మన యొక్క ధర్మానికి క్షీణస్థితి అనేది ఏర్పడింది. అప్పుడు శంకరాచార్యుల వారు ఏం చేశారు అనంటే, ఈ అన్ని మార్గాలకి ఒక ఐకమత్యాన్ని కలిగించారు, అన్ని సంప్రదాయాల్లోనూ ఐకమత్యాన్ని కలిగించారు. ఇక్కడ పరస్పరం ఘర్షణలు పడడానికి ఏ విధమైనటువంటి అవకాశం లేదు, అసలు దానికి ఆ అవసరమే లేదు. ఆ పరమాత్మతత్వం అనేది ఒక్కటే అనేటటువంటి విషయాన్ని శంకరాచార్యుల వారు ఉపదేశించారు. అంటే దీనికి ఒక ఉదాహరణ చెప్పాలి అనంటే, మన యొక్క సనాతన ధర్మం అనేది ఒక పుష్పహారం, ఒక పూమాల. దీంట్లో ఎన్నో విధమైనటువంటి పుష్పాలు ఉన్నాయి. ఒక్కొక్క పుష్పానికి ఒక్కొక్క గొప్పదనం ఉంది. దాంట్లో ఒక్కొక్క పుష్పంలోనూ ఒక్కొక్క పరిమళం ఉంది, ఒక్కొక్క రూపం ఉంది, ఒక్కొక్క సౌందర్యం ఉంది. అన్ని పుష్పాల్లోనే ఏదో ఒక విధమైనటువంటి సౌందర్యం ఉన్నది. కానీ ఈ పుష్పాలన్నీ కూడా ఒక మాలగా ఏర్పడాలి అనంటే ఒక దారం ఉండాలి. దారం ఉంటే మాత్రమే ఈ పుష్పాలన్నింటినీ ఒక మాలగా మనం తయారు చేయగలుగుతాం. ఒక మాలగా తయారు చేస్తే మాత్రమే దాన్ని మనం భగవంతుడి యొక్క కంఠంలో వేయడానికి సాధ్యం అవుతుంది. కాబట్టి ఒక మాలగా ఈ పుష్పాలన్నీ ఏర్పడాలి అనంటే ఒక సూత్రం, అంటే ఒక దారం అనేది ఎంతో ఆవశ్యకం. ఈ దారమే కనుక లేకపోతే పుష్పాలని మాలగా మనం తయారు చేయలేం. ఒక్కొక్క పుష్పం ఒక్కొక్క దిక్కుకి ఎగిరిపోతాయి అంతే. దాన్ని ఒక మాలగా తయారు చేసిన తర్వాత ఒకవేళ మళ్ళీ కనుక ఆ దారాన్ని తీసేసామంటే ఆ పూలన్నీ కింద పడిపోతాయి, ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క దిక్కులో పోయి పడుతుంది. కానీ అదొక మాలగా ఉండాలి అనంటే లోపల ఒక దారం అనేది ఎంతో ఆవశ్యకం, ఒక సూత్రం అనేది ఉండాలి. అదే రకంగా మన యొక్క సనాతన ధర్మంలో ఉండే ప్రతి ఒక్క సంప్రదాయం ఇదంతా కూడా ఒక్కొక్క పుష్పం లాంటిది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి పరిమళం ఉన్నది, ఒక్కొక్క విశేషం ఉన్నది. అంటే శైవం, వైష్ణవం ఇవన్నీ కూడా, శాక్త మతం ఇట్లాంటివన్నీ కూడా, ఇవన్నీ ఒక్కొక్క వైశిష్ట్యాన్ని పొంది ఉన్నటువంటి పక్షాలు, మతాలు. వీటన్నిటినీ కూడా ఏకం చేయగలిగేటటువంటి ఒక సూత్రం ఏది అనంటే అదే అద్వైత తత్వం. అటువంటి ఆ సూత్రస్థానీయమే ఈ అద్వైత తత్వం. శంకరాచార్యుల వారు ఈ ఉపనిషత్ ప్రతిపాద్యమైన అద్వైత తత్వాన్ని ఉపదేశించి ఆ సూత్రంతో, అందుకే వారిని షణ్మత స్థాపనాచార్య అని మనం అంటాం శంకరాచార్యుల వారిని. అంటే ఈ అన్ని మతాల్లోనూ ఒక ఐకమత్యాన్ని తీసుకొచ్చి అందరికీ కూడా శ్రేయో మార్గాన్ని ఉపదేశించి ఈ పరస్పర ఘర్షణలను నివారణ చేసి అందరిలోనూ ఒక ఐకమత్యాన్ని తీసుకొచ్చినటువంటి వారు జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. కాబట్టి వారు ఇటువంటి ఈ మహోన్నతమైనటువంటి ధర్మాన్ని సంరక్షించడం కోసమే శంకరులు అవతరించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.